నోస్లోకి వెళ్ళి బ్లడ్ వచ్చింది. సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ మళ్ళీ సో ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశ. ఈ బ్రేక్ఫాస్ట్ దోశ తినక చాలా రోజులు అవుతుంది అనుకుంటున్నాను నేను. ఏమో మేబీ జపాన్లో తిన్నానా గుర్తులేదు, తినలేదు అనుకుంటా జపాన్లో కూడా. చాలా రోజులు అవుతుంది. అండ్ ఫైనల్లీ మంచి ప్రోటీన్ దోశ కడుపు నిండా తినేసి ఇంకా మేము సైట్ సీన్కి అయితే వెళ్తున్నాము. సైట్ సీన్ ఇన్ ద సెన్స్ సోల్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. మొత్తం కాదు, ఇవాళ ఎంత అయితే అంత ఎక్స్ప్లోర్ చేయడానికి పోతున్నాం. దట్టు సైకిల్ పైనే, వేరే వెహికల్ అయితే ఏం యూజ్ చేయట్లేదు. ఈ బ్రదర్ కూడా సైకిల్ దొక్కుతారు కాబట్టి ఇద్దరం కలిసి వెళ్తున్నాం. పదండి. సో ఇప్పుడు మేము ఎక్కడికి పోతున్నాం అని అంటే, సో బ్రదర్తో చూపిస్తా ఎక్కడికి పోతున్నాం అనేది. ఇప్పుడు మనం ఎక్కడికి పోతున్నాం? ఇప్పుడు మనము గంగ్నమ్ అనే ఏరియాకి వెళ్తున్నాము. ఓకే, గంగ్నమ్ అంటే ఇది సియోల్లో, అంటే దక్షిణ కొరియా రాజధాని సియోల్లో ఒక రిచెస్ట్ ప్లేస్ అనమాట ఇది. రిచెస్ట్ ప్లేస్. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అంతా కూడాను ఆ ఏరియాలోనే ఉంటారు. ఓకే, ఈ గంగ్నమ్ అనేది మీకు తెలిసింటది. గంగ్నమ్ స్టైల్ సాంగ్ ఉంటుంది కదా, ఓపెన్ గంగ్నమ్ స్టైల్, ఆ పాటని షూట్ చేసినటువంటి ఒక ప్లేస్ చూపిస్తాను. ఒక బిల్డింగ్ ఉంటుంది. ఓకే, ఆ సాంగ్ లో ఒక టైంలో ఆ బిల్డింగ్ కూడా వస్తుంది మధ్యలో. ఆ బిల్డింగ్ కూడా చూపిస్తాను. రంజిత్ గారిని ఇప్పుడు నేను అక్కడ తీసుకెళ్తున్నాను. అక్కడికి వెళ్ళడానికి ఒక 30 minutes పడుతుంది నాన్ స్టాప్ సైకిల్ దొక్కామంటే. ఓకే ఓకే, మనం ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగం స్టైల్ పోతున్నాము. సో 10 కిలోమీటర్లు ఎందుకన్నా అంటే 30 నిమిషాలు దొక్కాలి అని అంటే 10 కిలోమీటర్లు పోతాము. సో అది ఓపెన్ గంగం స్టైల్. సో మీరు చూసుకుంటే ఇక్కడ కూడా చాలా గ్రూప్స్గా అయితే సైక్లింగ్ చేస్తున్నారు. మీరు చూడండి, కొరియన్సే చాలామంది. అండ్ ఇది వచ్చి సైకిల్ ట్రాక్ అంట, ఫేమస్ సైకిల్ ట్రాక్ అంట. సో మనం అక్కడ పోయి ఫొటోస్ కూడా దిగొచ్చు. ఆ మొత్తం మా సకురా చూసారా మీరు, చెరీ బ్లాసమ్. ఆ చెరీ బ్లాసమ్ మొత్తము ఈ దారి పొడవునా ఉంటుంది. ఇవాళ అంత లైటింగ్ లేదు యాక్చువల్గా చెప్పాలంటే, బట్ లైటింగ్ ఉంటే ద నెక్స్ట్ లెవెల్ అయితే కనబడుతుంది. ఇక చూడండి, చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, ఇక అందరు సైక్లింగ్ చేస్తూనే ఉన్నారు. అండ్ చూడండి, అండ్ ఇదంతా మొత్తం చెరీ బ్లాసమ్. ఒక్కొక్క సైకిల్ మినిమము లక్షలలో ఉంటుంది. ఇవన్నీ సైకిల్స్ అన్నీ కూడా అంత కాస్ట్లీ ఉంటాయి. అండ్ పక్కన రివర్ పక్కన ఈ సైకిలింగ్, ఆ వ్యూ అసలు నెక్స్ట్ లెవెల్. సో మనం గంగ్నమ్ స్టైల్ సాంగ్ పెట్టి వచ్చిన ఆ టవర్ ఏదైతే ఉందో అక్కడికైతే వచ్చేసాము. నేనైతే అది చూపెడతా. ఇది వచ్చేసి గంగ్నమ్ ఏరియా అన్నట్టు. సో ఇదంతా గంగ్నమ్ ఏరియా అన్నట్టు. సో మీకు చూపెడతా. ఇది గంగం స్టైల్ బిల్డింగ్. ఒక్క పాట అసలు ఎంత చేంజ్ చేసింది చూసారా. నాకు బీటీఎస్ ఒక్క సాంగ్ తెలియదు, అంత ఫేమస్ బీటీఎస్, ఎందుకంటే చాలా పాటలు ఉన్నాయి కాబట్టి. అదే ఓపెన్ గంగం స్టైల్, మొత్తం వరల్డ్ మొత్తము ఊపి వాడేసింది ఓపెన్ గంగం స్టైల్. ఓ సెక్సీ లేడీ అదే అని స్టార్ట్ అవుద్ది. ఇది గంగ్నమ్ స్టైల్ స్కల్ప్చర్. ఇది సైజు 5.3 meters, విడ్త్ ఇంతుంది. మెటీరియల్ బ్రాంజా. ఓహో, 2016లో ఇన్స్టాల్ బై గంగ్నమ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్. ఆర్టిస్ట్ హాంగ్ మ్యాన్ సియోక్. స్కల్ప్చర్ ఇమిటేట్స్ ద రిస్ట్ మోషన్ ఆఫ్ ద డైనమిక్ హార్స్. Okay, dance the appearance in Gangnam Style from the top of the released on YouTube in July 2012. Gangnam Style drove pop music fans all over the world into wild excitement and broke the records of most views of likes. Enter. Open Gangnam Style. Gangnam Style. సో ఇదే గంగం స్టైల్ స్కల్ప్చర్. మీరు చూసారు కదా, మొత్తం బ్రాండ్స్ తోటి మేడప్ అయిందని చెప్పారు కదా. ఇది ఇంటర్నెట్లో బూమ్ అయింది అన్నట్టు. మన వీడియో కూడా అంతే బూమ్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ ఇది ఇప్పుడు పెట్టిన టవర్ ఏషియాలో బిగ్గెస్ట్ అండర్ గ్రౌండ్ షాపింగ్ మాల్ అట. ఒకసారి చూసేద్దాం పదండి. సో స్టార్ ఫీల్డ్ అంట, కోక్స్ మాల్.
అండర్ గ్రౌండ్లో ఉంటాయంట మాలు. ఒకసారి చూద్దామని చెప్పేసి అయితే వస్తున్నా. ఎందుకంటే మీకు కూడా ఉంటుంది కదా, ఆ సోల్కి వచ్చినావు మాల్స్ పెట్టు, ఆ వ్యూ పెట్టు, వ్యూ పెట్టు అని. సో నాకు కూడా కొన్ని కొనుక్కునేటివి ఉన్నాయి. ఒక బెంజ్ కార్ తీసుకుందాం అనుకుంటున్నా. అండ్ చాలానే ఉన్నాయి నేను తీసుకునేటివి. చలో పదండి. చూడండి వాకింగ్ పాత్ సపరేట్ ఉంది. జామా జ్యూస్ అంట, జమహా జ్యూస్. సో ఇది వచ్చే షాపింగ్ మాల్ మొత్తము. అండ్ మనం దీనిలో నడవచ్చు వాకింగ్ పాత్లో ఓన్లీ. సో సపరేట్ వాకింగ్ పాత్ పెట్టారు. వీళ్ళ మాల్స్ చూడండి ఎట్లున్నాయో. ఈ కెమెరాస్ అవి ఎక్కడ ఉంటాయి బ్రో? నేను కెమెరా స్టాండ్ లైక్ మొబైల్ స్టాండ్ తీసుకుందాం అనుకుంటాను. వీడియో తీసినప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. సో అదొక్కటైతే తీసుకుంటా, అంతకన్నా ఎక్కువైతే ఏం కొనడానికి లేదు ఇక్కడ. మేబీ DJI సర్వీస్ సెంటర్ కూడా ఉంటుంది కావచ్చు ఇందులో ఉంటే. అది కూడా చూసేసి డ్రోన్ కూడా ఇచ్చి రావచ్చు మనము. చూద్దాం, ఎత్తుకుదాం. ఎత్తుకండి, ఎతికితే దొరికేదంటూ ఏది ఉండదు. ఓకే, అక్వేరియమ్మా అవన్నీ ఉంటాయా? అక్వేరియంలో ఎందుకు లేండి. స్విన్న పిల్లలు కావాలని అంటారు. ది ప్లేస్. ఈ కొరియన్స్ వీళ్ళకి ఎక్కువ ఇష్టం అన్నట్టు. ఈ బొమ్మలు బ్యాగులకు వేసుకొని సో అట్లా వాళ్ళు ఇష్టపడతారు బాగా. సో అదన్నట్టు ముచ్చట. అండ్ చెప్పులు చూడండి, డిఫరెంట్ టైప్స్. వీళ్ళ డ్రెస్సులు ఇట్లా ఉన్నాయి. ఇది చూసుకుంటే అవునండి. ఇక్కడ ఒక జ్యువెలరీ ఉంది. ఆగు బ్రో, జ్యువెలరీ ఉంది. జ్యువెలరీ చాలా ఇష్టం నాకు. కలెక్షన్ ఇది బాగుంది. ఎంత ఉంది ఇది? 5,000 అమ్మ ఎవడో 45,000 అంటే 45,000. చాలా కాస్ట్లీ ఉన్నాయిగా. ఇది కూడా బాగుంది. ఇది ఎంత ఉంది? మేడ్ ఇన్ కొరియా. 40,000, 2,400. ఏది చూసినా కూడా అంతే ఉంది కాస్ట్లీ. No, that one is not silver. Just titanium and surgical. There is no any silver here. The silver is just right over there. But pure silver is the color can change. So prevent the color change, we just mix some titanium. ఏదైనా ఒక మెటల్ తోటి కలపాలి కదా. అండ్ ఆగ్రా ఎక్కడ పోయినా కూడా మన ఇండియన్ రెస్టారెంట్ అయితే కంపల్సరీ ఉంటుంది. కానీ మొత్తం తినేటోళ్ళు అందరూ కొరియన్సే ఉన్నారు. సో అన్లిమిటెడ్ నాన్ అంట ఇక్కడ. కొరియన్ నాన్ తందూరి అంట. సో ఇక్కడ మనము లైబ్రరీకి అయితే వచ్చాము. చాలా పెద్ద లైబ్రరీ అని చెప్పేసి అని అన్నారు. సరే ఏంటో చూద్దాం అని చెప్పేసి ఇప్పటికి వచ్చాను. చాలా బుక్స్, చాలా కలెక్షన్స్ అనేవి ఉంటాయనంట. ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్స్ అండ్ బుక్స్, ఇవన్నీ కొరియన్ బుక్సే ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనకైతే ఏం అర్థం కాదు. అండ్ ఇంగ్లీష్లో అయితే ఒక్క బుక్ కూడా లేదు. ఏంది సాక్స్ మీద ఒక బుక్ ఉందా ఏంది గమ్మ ఉంచి. చూడండి అందరూ కాఫీ తెచ్చుకొని మంచిగా బుక్కులు తెచ్చుకొని చదువుకుంటున్నారు ఈ మొబైల్ కాలంలో. ఓ మై గాడ్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇటు సైడ్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది. చూడండి ఎంత పెద్ద లైబ్రరీయో. అందరు ఫోటోలు తీయడానికి వచ్చారు. ఈ బుడ్డి చూడండి. ఓహో, నేను ఎక్స్పెక్ట్ చేయకూడదు చేయలేదు. అండ్ చూడండి మీకు అసలు ఇంత కూడా ప్రాబ్లం ఉండదు. ఇక్కడ బుక్స్ పోతాయి అని అది ఇది ఓపెన్ ఉంటుంది. ఏ బుక్ అంటే ఆ బుక్లు ఇక్కడ దొరుకుతాయంట. అండ్ ఇంతమంది ఉన్నారు చూడండి. బుక్స్ షెల్ఫ్స్ మొత్తం బుక్స్ ఉన్నాయి. షెల్ఫ్స్ మొత్తం బుక్సే ఉన్నాయి. వా, ఓ ఇదంతా లైబ్రరీయేనా? ఆ పైన కూడా లైబ్రరీయే. ఎంత లైబ్రరీ పైన కూడా ఉంది ఇంకా లైబ్రరీ. సో కాఫీ రోబోట్ సర్వ్ చేస్తుంది చూడండి. రోబోట్ సర్వింగ్ కాఫీ. ఓ పర్ఫెక్ట్గా ప్లేస్ చేసింది. ఆటగాడివి
ఓకే ఓకే థ్యాంక్ యూ ఓహో బాగుంది కదా, చాలా బాగుంది టెక్నాలజీ. 2 నిమిషాల పని మనుషులకి ఇట్లా పెట్టి ఆడ పెట్టవచ్చు అంతే కదా. సో ఈ మాల్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఈ ప్లేస్ వచ్చేసి G20 అన్నట్టు. G20 అంటే గ్రూప్ 20 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మామూలుగా ఫస్ట్ సౌత్ కొరియా, అప్పుడు జాకబ్ జుమా అని చెప్పేసి ఉన్నాడంట ప్రెసిడెంట్. ఆ సౌత్ కొరియా తర్వాత ఇండోనేషియా, ఇలా 20 కంట్రీలు ఆ సమ్మిట్లో అయితే దీనిలో అయితే పాల్గొన్నారు. ఇక ఆస్ట్రేలియా, జూలియా గిల్లార్డ్ గారు కొంచెం వీసా ఇప్పిస్తే మీకు పుణ్యం ఉంటుంది. ఇక G20 సియోల్ సమ్మిట్ 2010లో అయితే ఇది జరిగింది అన్నట్టు, G20 సియోల్ సమ్మిట్. సో ఇందులో మన ఇండియా కూడా ఎక్కడో ఉంటుంది. సో జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, 2 సార్లు ఉంది చైనా, ఇండియా. మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు అప్పుడు. సో అప్పుడు ఇది 2010లో. ఇంకా సౌదీ అరేబియా అండ్ ఇంకేమున్నాయి, టర్కీ అంటే తుర్కీ అంటారు, రష్యా, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, యూరోపియన్ యూనియన్స్, ఇంకేమున్నాయా, ఇటలీ బ్రో, జర్మనీ, ఇటలీ, టర్కీ, రష్యా. సో ఇవన్నీ కంట్రీస్ అయితే పాల్గొన్నాయి అన్నట్టు. సో ఇప్పుడు మనం ఎక్కడున్నామనంటే 1988లో ఈ స్టేడియంలో ఒలింపిక్స్ అయితే జరిగినాయి అన్నట్టు. అండ్ వీళ్ళు కండక్ట్ చేసిరు, పోయినసారేమో. ఇకెళ్ళి వ్యూ చూడండి, ఈ వ్యూ. ఇటు సైడ్ మొత్తం కొండలు ఉన్నాయి అండ్ కింద రివర్ ఉంది. మనము అక్కడికి వెళ్ళి వచ్చినాం అన్నట్టు, ఆ షాపింగ్ మాల్ దానికి వెళ్ళి. సో ఇటు సైడు ఇది వ్యూ. అండ్ ఇక్కడ ఒలింపిక్స్ జరిగినాయి, మనం బయటికి వెళ్ళి మాత్రమే చూడవచ్చు, లోపలికి వెళ్ళి అయితే వెళ్ళడానికి వీలు ఉండదు, లోపలికి వెళ్ళి పోయి చూడడానికి. సో ఈ స్టేడియం అన్నట్టు. మళ్ళీ ఎప్పుడు వీళ్ళు అరేంజ్ చేస్తారో తెలియదు కానీ మామూలుగా ఇందులో మరి మొత్తం స్టేడియం అంతా కూడా చాలా పెద్దదే అనుకున్నాను నేను. చూసుకుంటే మీరు చూడవచ్చు రౌండ్ షేప్లో ఉంది. ఇంకొకటి ఒక 5 రింగ్స్ ఉన్నాయి కదా, వాటి గుర్తులు దేనికో చెప్పండి, కామెంట్ చేయండి. నేను పిన్ చేస్తా వాళ్ళ కామెంట్, కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ కామెంట్ పిన్ చేస్తా. సో మీరు హైలైట్ అవుతారు, మీ వల్ల చాలా విషయాలు అందరికీ తెలుస్తాయి. ఓకేనా, ఇది ఒలింపిక్స్ది. సో మీరు ఇక్కడ చూసుకుంటే లోపల మనకు IPL లెక్క బేస్బాల్ అని చెప్పేసి అటు. సో బేస్బాల్ చూడడానికి ఎంతమంది కొరియన్స్ వచ్చిరో చూడండి. ఇవాళ వీళ్ళకు ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ ఇలా వీళ్ళది ముందుగానే జరుగుతాయి, ఒకసారి 4 నుంచి అంటే 10వ తేదీ ఎలక్షన్. ఎన్ని రోజులు ఉంటాయి? ఈరోజు మెయిన్ ఎలక్షన్ అంటే వీళ్ళకి ముందుగానే ఎర్లీగానే వీళ్ళు ఓటింగ్ వేయచ్చు. ఎప్పుడంటే వేయచ్చు, ఒక వారం రోజులు 10 రోజుల నుండి ముందు 4వ తేదీ నుంచి ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇప్పుడే 30% అయిపోయింది ఆ రోజు. సో వీళ్ళకి ఎట్లా అంటే ఇప్పుడు ఒక వారం రోజులు టైం ఇస్తుంది. వారం రోజులలో ఎవరెవరికి వీలైన వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఎలక్షన్స్కి ఓటింగ్ వేయచ్చు, ఒకటే రోజు కాకుండా. ఇక ఇట్లా మొత్తం క్రౌడ్ అట్లా ఉండదు, ఏముండదు. ఇవాళ లాస్ట్ డే అన్నట్టు. సో కాబట్టి ఇంకా ఇవాళ హాలిడే, వీళ్ళకి పబ్లిక్ హాలిడే ఇచ్చారు. కానీ ఈరోజు IPL అంటున్నా, బేస్బాల్ చూడడానికి ఎంతమంది వస్తున్నారు. వీళ్ళకి చాలా పిచ్ అంట, మనం ఎట్లా క్రికెట్ పిచ్చో వీళ్ళకు బేస్బాల్ అంత పిచ్ అంట. టీమ్స్ ఉన్నాయి, LG ట్విన్స్, బూసాన్ బియర్స్. LG ట్విన్స్ అంట, బూసాన్ బియర్స్. ఓకే, అట్లా టీమ్స్ పేర్లు ఉన్నాయి. అరే ఇక్కడ టికెట్ తీసుకుంటున్నారు బ్రో. ఓకే, ఇట్లా టికెట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అనుకుంటా. ఓహో, బాగుంది. చాలా కంటెంట్ కవర్ అవుతుంది.
ఎంతమంది ఉన్నారు స్పోర్ట్స్ చూడడానికి, ఎంతమంది వచ్చారు చూడండి అసలుకి. సో ఇది వచ్చేసి ఫేమస్ లోటే టవరు. ఇది 550 మీటర్ల పైన ఉంటుంది, అంటే అంత ఎత్తు ఉంటుంది అన్నట్టు. సో మనం దాని దగ్గరికే పోతున్నాము, ఒకసారి చూద్దాం అక్కడ ఎట్లుంటుంది ఏంటి. చూడండి మీకు ఇంకొక బ్యూటీ చెప్తాను. ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ పడ్డది, అక్కడ రెడ్ సిగ్నల్ పడ్డది, ఆగినాము. మరి ఎండ కొడుతుంది కదా, సో ఎండకు ఉండడానికి ఛత్రి పెట్టి వీళ్ళు మంచిగా దీని నీడలో నిల్చోవచ్చు అన్నట్టు. ఎండకు నిల్చుంటారు కదా, ఇక్కడ వెయిట్ చేస్తారు కదా ఆ సిగ్నల్ గ్రీన్ పడేదాకా. సో దానికోసం ఇది ఒక జుగాడు పెట్టిరు, చాలా బాగుంది. ఇది వచ్చేసి మొత్తం ఒలింపిక్ రోడ్ అన్నట్టు. సో ఒలింపిక్ రోడ్డు మీకు అక్కడ కనబడుతున్నాయి అక్కడ లైన్గా 1 2 3. అక్కడ మన ఇండియా ఫ్లాగ్ కూడా ఉన్నది అన్నట్టు. సో ఈ ఫ్లాగ్స్ అయితే వీళ్ళు పెట్టడం జరిగింది. 1 2 3 4ది, ఆ 4th అక్కడ మన ఇండియా ఫ్లాగ్ ఉంది. ఇప్పుడు మనము ఆ మాల్ దగ్గరికి వెళ్ళేసి, ఇది ఇండియాలో అంటే ప్రపంచం మొత్తంలో 6th హైయెస్ట్ టవర్ అంట. మనము మ్యాక్సిమం చూసినాము. మలేషియాలో ఒక టవర్ చూసాను, తర్వాత సింగపూర్లో ఇంకొక టవర్ చూశాను, అండ్ చైనాలో 3 టవర్లు చూసిన, ఇంకా 2 7 ఉన్నాయి. దుబాయ్లో ఒకటి ఉంటుంది 4. ఇది 5వది ఎక్కడో మిస్ అయింది, ఇది 6వది అన్నట్టు నేను చూసేది. ఓహో, తెలియకుండానే 4 కవర్ చేసిన నేను. ఏమంటావు బ్రో? ఇది ముందు లిస్ట్ ప్రకారం 5, కరెంట్గా చైనాలో ఒకటి 5కి వచ్చేసింది, 6కి వెళ్ళిపోయాడు. ఓ, చైనాలో నేను చూసిందే కావచ్చు మేబీ, అయితే చూడాలి. ఇంకా వాళ్ళ దగ్గర బోర్డులో మాత్రం 5నే ఉంది. అక్కడ పెట్టిన బోర్డులో 5 ఉంది. 5 ఉందా? మన నెట్లో సెట్ చేస్తే 6కి పోయింది. ఓహో, ఇక వచ్చినాక మారుతాయి. ఇదిగోండి ఎంత పెద్ద టవర్ చూడండి. మనం చాలా పదండి. ఓకే, లోటే టవర్, వరల్డ్ టవర్, రికగ్నైజ్డ్ బై ద కౌన్సిల్ ఆన్ టాల్ బిల్డింగ్స్ అండ్ అర్బన్ హ్యాబిటెట్ ఎట్ ద టైమ్ ఆఫ్ బిల్డింగ్ కంప్లీషన్ యాజ్ ద. నాకు ఎట్లున్నదంటే చిన్నప్పుడు ఇంగ్లీష్ టీచర్ లేపి ఇంగ్లీష్ పాఠం చదువురా అన్నట్టున్నది. టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ద సౌత్ కొరియా, 3rd టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ఏషియాలోనే 3rd టాలెస్ట్ అంట, 5th టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్ అంట, అకార్డింగ్ టు CTBUH. అదే ఇంతకుముందు చెప్పినా కదా. హైట్ క్రైటీరియా టు ఆర్కిటెక్చరల్ టాప్ 555 మీటర్స్ హైట్, 1819 ఫీట్స్లో ఫిబ్రవరి 2017లో ఇనాగ్రేట్ చేసిరు. ఇగో లోటే వరల్డ్ టవర్ ఇది. తర్వాత నార్త్ ఈస్ట్ ఏషియా ట్రేడ్ టవర్ ఇంకోటి ఉంది, దూసాన్ టవర్ అంట, అది పేర్లు కొన్ని డిఫరెంట్ పేర్లు ఉన్నాయి. బూసాన్లో ఉంది. సో ఇది ఈ టవర్ యొక్క ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకా లోపలికి వెళ్ళి ఒక కెమెరా అది ఉంటా, ట్రైప్యాడ్ ఒకటి తీసుకుంటా. సో వీడియోస్ చేయడానికి నాకు లేదు. అండ్ అది పద. సో మళ్ళీ మాల్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము. అండ్ ఇట్లా లైన్ ఉన్నాయి. ఇంకా నా కెమెరా అమ్మాయిలను ట్రాక్ చేస్తాను, దీనికి బాగా పలిచింది. ఫేస్ ఎక్కడ ఉంటే ఫేస్ని తక్కువ ట్రాక్ చేసేస్తుంది. సో అట్లా వెళ్ళిపోతుంది అన్నట్టు. నేను తీయకుండా నా కెమెరా చాలా తొందర పడుతుంది. జనాలను చూడరా, ఊకే సముద్రాలు అడవులు ఏం చూస్తావు, జనాలను కూడా చూపెట్టరా రంజిత అని చెప్పేసి చూపెడుతుంది ఇట్లా అట్లా అన్నట్టు. నా కెమెరాకి కూడా మంచి సెన్స్ ఆఫ్ ఏమంటారు, ఇదంతా ఫుడ్. వీళ్ళు ఎక్కడో ఒక ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉంటుంది నాకు తెలిసి. సో మేమేం తినలేదు, తిందామని చెప్పేసి కూడా అనుకుంటున్నాము. లాస్ట్కు ఆ బొమ్మ కూడా వదిలిపెడతలేదు, ట్రాక్ చేసేస్తుంది. అది ముచ్చట. సో చలో, ఇండియన్స్ ఎవ్రీవేర్ ఈజ్ ఇండియన్స్. సో ఈ మాల్లో మనం డ్రోన్ దగ్గరికి వచ్చేసినాము. మనకైతే ఓన్లీ డ్రోన్ ఇది మాత్రం 74,000 పడుతుంది. అండ్ ఇంకా 3 బ్యాటరీలు ఇంకా కాంబో కిట్ కలిపితే మళ్ళీ ఒక 20,000. అదే మళ్ళీ 94,000 1,00,000 రూపాయల దాకా పడుతుంది డ్రోన్. ఎంత 65,600 ఓన్లీ డ్రోను. ఇది ప్లైమోర్ కిట్ కాదు, కాంబో కాదు. కాంబో అయితే ఇంకా ఎక్కువ పడుతుంది. కొరియాలో iPhone 15 Pro Max 256 GB ఎంత ఉందో చూద్దాం. ఇది ఇట్లా వేసుకొని పోదాం బ్రో. ఓపెన్ ఉంది. ఎంత ఉంది? 0.62 1.9 ఉందా? 5 zeros. 1,17,000 1,17,222 256 GB. ఓ 1,17,000 256. పర్లేదు, ఓకే, రీజనబుల్. 1,17,000కు 256 GB.
సో ఇక్కడ మాకైతే మేము మాల్ నుండి వచ్చినాము, బయట తినడానికి అయితే వచ్చినాము. ఒకటి కిమ్చి చికెన్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. అందులోకి పాప్కార్న్ లైక్ ఏంది కార్న్ విత్ మయోనీస్, ఇగో చిల్లీ అండ్ ఇగో రా చిల్లీ గార్లిక్ అదే గార్లిక్ అండ్ నిన్న ఉగాది కదా, ఉగాది పచ్చడి కూడా వేసారు. రాడిష్, ఈ ఆకులు వెరైటీగా ఉంటాయి, తమలపాకులు లెక్క. పెరి లలీస్ ఆకులట. లలిత ఎక్కడున్నా వచ్చి తినాలని కోరుకుంటాను. సో కిమ్చి చికెన్ వచ్చేసి వచ్చేసింది. అండ్ మన బాడీ పైన కూడా పడకుండా ఈ విధంగానైతే ఇట్లా ఇస్తారు, మనం ఇట్లా పెట్టుకోవచ్చు. బ్రో కూడా చూడండి అట్లున్నది. అండ్ మంచి సూప్ బాగుంది అండ్ కార్న్ విత్ మయోనీస్ బాగుంది. ఇక ఏసి గుద్దుడే, ఎక్కువ చూపెట్టలేకపోతున్నా ఎందుకంటే కాపీరైట్స్ వస్తుంది మ్యూజిక్ తోటి. సో కాబట్టి అది ముచ్చట, తినేటప్పుడు చూపెడతలేదు. సో దీన్ని ఎట్లా తినాలంటే ఈ ఆకు తీసుకొని మనం ఆకు తీసుకున్న తర్వాత ఇది వచ్చేసి కిమ్చి అండ్ ఒక చికెన్ ముక్క అండ్ గార్లిక్. ఓకే, అండ్ ఇంకా ఏంటిది బ్రో? ఇది కూడా చిల్లీ కూడా పెట్టుకోండి. చిల్లీ అంట, నాకు ఎందుకో తేడా కొడుతుంది. సరే ఒకటి వేసుకుందాము. రాడిష్ సైడ్ తినండి. వద్దా ఇది? ఓకే, అంతేనా? అంతే. పాక్ తమలపాక్ కిల్లి తింటా బేటా. బట్ కాపీరైట్స్ వస్తాయంట. ఇది ఆకర్షణ పాడైంది. నాకు దారుణంగా తింటాను ఇది ఆకులు. సో ఇప్పుడు మెట్లు ఎక్కాలి కదా, సైకిల్ ఎట్లా తీసుకోపోతామో చూడండి. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామనంటే హాన్ రివర్ పైన ఉన్నాము. ఈ యొక్క హాన్ రివర్ ఏంటి అంటే సౌత్ కొరియా క్యాపిటల్ అయిన సోల్ని ఇది డివైడ్ చేస్తా అన్నట్టు 2 భాగాలుగా. ఇప్పుడు హాఫ్ సోల్ అటు, హాఫ్ సోల్ ఇటు ఉంటుంది అన్నట్టు. ఇది వీఆర్ క్రాసింగ్ హాన్ రివర్. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చినామంటే హాన్ రివర్ దాటిన తర్వాత ఇటు వచ్చిన తర్వాత వాళ్ళు లైక్ సెకండ్ హ్యాండ్ మార్కెట్, ఎలక్ట్రానిక్స్ సెకండ్ హ్యాండ్ మార్కెట్, అక్కడికైతే వచ్చేసినాం. సో ఇట్లా ఎంటర్ కాగానే మొత్తం కెమెరాలు కుప్పలు షాప్స్ ఉన్నాయి. గింబల్స్ మన కెమెరాస్ అండ్ ఇక్కడ మౌంట్లు అన్నీ ఉన్నాయి. అండ్ ఎన్ని మౌంట్లు ఎన్ని కెమెరాలు ఉన్నాయో సో చూడండి, ఇక్కడ బ్లాగింగ్ కెమెరాసు, అన్ని రకాల కెమెరాసు, ఇక్కడ ఎన్ని లైక్ వాటికి లెన్స్ మౌంట్లు ఇంకా చాలా ఉన్నాయి. సరే, నేను ట్రైప్యాడ్ ఒకటి తీసుకోవాలి చిన్నది. సో ట్రైప్యాడ్ కోసం అయితే చూద్దాం పదండి. సో ఇక్కడ నేను ఈ థ్రెడ్డింగ్స్ పోయినాయి నా దానికి కెమెరాకి. సో వాటి కోసం ఇవి ఎక్స్ట్రా పెట్టి కొన్నాను. ఇవి 10,000 పడ్డాయి, ఒక్కొక్కటి 5,000 పడ్డాయి. 10,000 అంటే ఒక 600 రూపాయలు వేసుకోండి. అండ్ తర్వాత ఇంకా ఒక గింబల్ అంటున్నా, ఒక ఎక్స్ట్రా ట్రైప్యాడ్ కొన్నా. అదొక 2,500 రూపాయల దాకా. ఇంకా వెళ్తున్నాం ఇంటికి, అయిపోయింది వీడియో. అండ్ ఇప్పుడు ఒకటి సబ్వేలో సైకిల్ తీసుకోవచ్చంట. ఇక్కడ మనకు ఇక్కడ నుండి ఒక 7 కిలోమీటర్ 8 కిలోమీటర్లో ఇల్లు ఉంటుంది. బట్ సబ్వేలో సైకిల్ తీసుకోవచ్చంట. అసలు అది ఎట్లుంటుందో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాము అని అన్నా. అంటే సరే అని చెప్పేసి అనుకొని ఇద్దరం కలిసి పోతున్నాం సబ్వేలో. సో ఈ విధంగా మనకు
ఉంటుంది అన్నట్టు. సబ్వేలో మనం సైకిల్ తీసుకొని పోవచ్చు అన్నట్టు. సో ఇది బాగుంది కదా. ఇది నాకు ఈ జట్కా ఇస్తుంది ట్రైన్ది. ఒకటిసారి దెబ్బకి వెనకకి వెళ్ళిపోతాను నేను. ఫైనల్లీ రూమ్కి అయితే వచ్చేసా. అండ్ కొంచెం పెరుగన్నం తిన్నా, ఏం తినలేదు. కొంచెం బాడీ బాగా హీట్ అయిపోయింది. మీరు లాస్ట్ వీడియోస్ చూసుకుంటే నా ఫేస్ అవంతా చూడొచ్చు మీరు. అసలు ఓపిక లేదు. టెంపరేచర్స్ 10 నుండి 24కి పెరిగిపోయినాయి. ఒకటేసారి బాడీ మొత్తం డిఫరెంట్గా చేంజ్ అయిపోయింది. అండ్ ఐ కాంట్ ఈవెన్ వాక్. సో ఒక 2 days గట్టిగా రెస్ట్ తీసుకుంటా, 2-3 days ఇక్కడే ఈ ఇంట్లోనే. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తా. టెంపరేచర్స్ దారుణంగా అయిపోయి బాడీ ఫుల్గా హీట్ అయిపోయింది, డిహైడ్రేట్ అయిపోయింది. అండ్ నోస్లోకి వెళ్ళి బ్లడ్ వచ్చింది. రెస్ట్ అంతే. గుడ్ నైట్ ఫ్రెండ్స్. ఇట్లనే ఫస్ట్ నుండి సపోర్ట్ చేసి ఉంటే ఎంత మంచిగా పోయేటోని నేను. సరే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, గుడ్ నైట్, లవ్ యూ ఆల్.